వేడి వాతావరణంలో పనిచేసిన జీన్స్ ప్యాంట్ ఎక్కువ వేసుకున్నా కూడా మగతనం పోతుంది, వీర్యకణాలు చనిపోతాయి అనే మాట ఒకటి వింటున్నాను నేను. కరెక్టేనా అది? కరెక్టే అది. కొంతమందికి పడదు. యూజువల్లీ ఏంటంటే, వేడి వాతావరణంలో ఉండే వాళ్ళకు యూజువల్లీ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. ఆ స్పెర్మ్ కౌంట్ ఏదైతే ఉంటుందో ఎందుకంటే స్పెర్మ్స్ ఉత్పత్తి అయ్యేది టెస్టిస్‌లో. ఓకే. ఆ టెస్టిస్‌లో స్పెర్మ్స్ ఉత్పత్తి అవుతాయి. ఆ టెస్టిస్‌లో ఎప్పుడైతే స్పెర్మ్స్ ఉత్పత్తి అవుతాయో, ఒకవేళ అక్కడ టెంపరేచర్ మనము ఎక్కువ చేసేస్తే ప్రాబ్లమ్ వస్తది. ఓకే. సో, ఎప్పుడైనా సరే టెంపరేచర్ మంచిగుండాలి. బాల్స్ ఏవైతే ఉంటాయో బాడీ కంటే దూరం ఉంటాయి. అవును. దేవుడు అట్లా అవును. సెట్ చేసాడనమాట. అవును. అయితే అక్కడ బయట 1 డిగ్రీ, 2 డిగ్రీ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. అక్కడ మంచిగా పెర్ఫార్మ్ చేస్తాయి. హ్మ్. పైకొచ్చేస్తే వేడి ఎక్కువై చనిపోతాయి. ఓకే. అయితే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు చెప్పినట్లు. అలాగే వేడి ఉంటే ఎక్కువ వేడి అవుతాయి. వేడి వాతావరణంలో పనిచేస్తే కుక్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఆ వేడితో వలన వాళ్ళకి ఏమవుతుందంటే టెస్టోస్టెరాన్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే టెస్టిసే కదా టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేసేది కరెక్ట్. మాక్సిమం కరెక్ట్. 90%. అంతే కదా! ఒకవేళ అక్కడ అవ్వకపోతే మూడ్ స్వింగ్స్ తగ్గిపోతాయి, ప్రాబ్లమ్స్ హ్మ్. వస్తాయి. ఓకే. ఓకే. సో, ఎప్పుడైనా సరే వేడి వాతావరణంలో పనిచేసే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. రైట్. సో, ఇంకొకటి సార్, చాలామంది ఏమనుకుంటారంటే, ఫస్ట్ రౌండ్‌లో తొందరగా ఔట్ అయిపోయింది అంటే, సెకండ్ రౌండ్‌లో మంచిగా పెర్ఫార్మ్ చేయొచ్చు అనుకుంటారు. ఇది నిజమేనా? అట్లా జరుగుతుందా? కొంతమంది ఏం చేస్తారో తెలుసా? నేనైతే విని చాలా షాక్ అయ్యాను. సార్ నేను మాస్టర్బేషన్ చేసి వెళ్తాను సార్. ఆ! ఆ! ఎందుకంటే ఎక్కువ సేపు చేయాలని ఓకే. అంటున్నాడు. ఆ! కరెక్ట్. ఇది ఒకవేళ నేను ముందే పోతే అక్కడ టైమింగ్ ఇదైపోతది. అంటే నా రెస్పెక్ట్ పోతది. ఆమె అనుకుంటే తొందరగా అయిపోతుంటది. అందుకే నేను మాస్టర్బేట్ చేసిపోతా అంటాడు. అగైన్ ఏజ్. ఆ! ఆ ఏజ్‌లో ఏదో 20, 25, 35లో చేస్తున్నాడు కావచ్చు కానీ ఆ! తర్వాత అడ్వైజబుల్ కాదది. ఓకే. అసలు రాదు మరి అప్పుడేం చేస్తారు? పోయిన తర్వాత ఫెయిల్ అయితే మళ్ళీ అదొకటి వచ్చేస్తది. అవును. పర్ఫార్మన్స్ యాంగ్జైటీ వచ్చేస్తది ఆ! ఇవన్నీ. సో, అట్లా కాదు. సో, ఫస్ట్ రౌండ్ ఫెయిల్ అయితే సెకండ్ రౌండ్ సెట్ అవుతారనేది కరెక్ట్ కరెక్ట్ కాదది. కాదు. ఓకే. కొంతమందికి అప్పటిదప్పుడు ఎరెక్షన్స్ వస్తాయి. కొంతమందికి గంట తర్వాతొస్తది. ఓకే. కొంతమందికి ఒక 24 అవర్స్ తర్వాతొస్తాయి. ప్రతి ఒక్క బాడీ ఒకటే లాంటివి ఉండదు గదా! ఎప్పుడైనా సరే ఆహ్, ఈ అలవాటులు ఈ అన్‌నేచురల్ ఎప్పుడైనా పోకూడదండి. హ్మ్. నేచురల్‌గా పోవాలంతే. మీరు ఉండండి మీ భాగస్వామితో పార్టిసిపేట్ అవ్వండి. కలవాలనుకున్నప్పుడు మంచిగా ఎరెక్షన్స్ వస్తాయి. కలవండి. ఇట్స్ క్వైట్ నేచురల్ అట్లా పోవాలి. సూపర్. బ్లడ్ ఫ్లో బావుంటేనే అంగం గట్టిపడుతుంది. మంచి పెర్ఫార్మన్స్ చేయొచ్చంటారు. సో, మరి బ్లడ్ ఫ్లో పెంచడానికి సర్జరీలు చేయాల్సుంటుందా? లేదంటే మన యునానీతో సర్జరీలు అవసరం లేని పరిష్కారాలేమన్నా ఉంటాయా? సర్జరీ ఏం అవసరం లేదు. బ్లడ్ ఆ! ఫ్లో మంచిగా చేయొచ్చు. బ్లడ్ ఓకే. ఫ్లో చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి. ఓకే. సింపుల్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి చూడండి. అవి వాడితే కూడా మంచిగవుతాయి. సీరియస్‌గా? నేనొక రెమెడీ చెప్పాను. అది ఎంతో వేలాది మంది యూజ్ చేస్తారండి ఇది. ఓకే. ఒక ఖజూరు, అందులో 2 వెల్లుల్లి, ఓకే. అందులో ఒక 2 లవంగాలు, ఓకే. అలాగే అందులో ఒక రకం కొంచెం అల్లం. ఇదేసేస్తే రాత్రి తేనె ఏసి పెట్టేయాలి. పొద్దున పూట తీసుకొని అది పాన్‌లాగా తినేయాలి. ఆ! ఇది డైలీ వాడండి. 2 మంత్స్, 3 మంత్స్‌లో మీ బ్లాకేజెస్ కూడా ఎళ్ళిపోతాయి. ఓహ్! అంగం గూడా గట్టిగా పడతది. బలం గూడా వస్తది. ఓహ్! వెరీ గుడ్. ఒక్క లవంగా హాఫ్ కేజీ మటన్ ఎనర్జీ ఎంతుంటదో అంతుంటది. ఒక్క లవంగా? ఒక లవంగ్. ఆ! అందుకే పెద్దలు అప్పుడు 90స్‌లో ఏం చేస్తుండే అన్నం తిన్న తర్వాత మౌత్ ఫ్రెషనర్ లాగా లవంగ్ యూజ్ చేస్తుండే. కరెక్ట్. అవును. ఎనర్జీ అది. ఓహ్! అట్లా అయితే ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న విషయాలు. ఆహ్, ఈ మీరు చెప్పేదేంటంటే బ్లడ్ ఫ్లో మంచిగుండాలి అంటే మన కిచెన్‌లోనే ఉన్నాయి చాలా ఐటెమ్స్. ఓకే. సింపుల్ మనం దానిమ్మ పండు జ్యూస్ తిన్నామనుకోండి. ఇప్పుడు ఈ హ్మ్. సమ్మర్‌లో దానిమ్మ పండు, ఇంకా తరబూజ్ ఏదైతే ఉంటుందో వాటర్ మిలన్, అవును. పుచ్చకాయ, అవును. ఆ! ఒక ఖజూరు. ఇది ఎట్లైనా అలవాట్లో పెట్టుకోండి ఈవినింగ్ టైమ్. అచ్చా! మీ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగుంటుంది. ఓకే. బ్లడ్ సర్క్యులేషన్‌కి సర్జరీ చేయనవసరం లేదు. హ్మ్. బ్లడ్ సర్క్యులేషన్ ఇలా పెరుగుతది. అచ్చచ్చ! మంచి రన్నింగ్ చేయండి. మీ హార్ట్‌ని మంచిగా పెట్టండి. హ్మ్. డెఫినైట్లీ మీ హార్టే పంప్ సో, చేస్తది. ఇంకా బ్లడ్ డౌట్ సర్క్యులేషన్ ఉంటే మన మంచిగుండాలి. యునాని మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా దానికి? యునాని మెడిసిన్స్ ఇంకా చాలా అడ్వాన్స్‌డ్ ఉంటాయి. ఓహ్! శ్రీసాలప్పంజ అనేటివి ఇంకా చాలా కాస్ట్‌లీ మెడిసిన్స్‌తో తయారు చేస్తారు. ఓహ్! లైంగిక సమస్య ఏదున్నా, జీరో మూవ్‌మెంట్ ఉన్నా గానీ మన దగ్గర మెడిసిన్స్ అవునా? వస్తాయి. ఆ! దాంతో రెస్పాన్స్ సూపర్. వస్తది. సూపర్. అంగం బట్టి గట్టిగా పడతది. ఓకే. ఎవరైనా పెళ్ళికి భయపడుతున్నారు, పెళ్ళైన తర్వాత గూడా వాళ్ళు వారి భార్యతో కలవాలంటే భయపడుతున్నారు. అలాంటి వాళ్ళు మాతో సంప్రదించొచ్చు. ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. మనకు రిజల్ట్స్ వస్తాయి. రైట్. సో, ఇంకొకటి చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, ఈ ఈడీ గాని, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఇట్లాంటి సమస్యలేమన్నా ఉంటే, సంతానం కలగదు అని ఒక అపోహలో ఉంటారు. నాకిక నేను సరిగ్గా చేయట్లేదు, తొందరగా పడిపోతుంది కాబట్టి, పిల్లలు గూడా పుట్టరేమో అని ఒక డౌట్‌లో ఉంటారు చాలామంది. కొంచెం ఇది క్లియర్ చేయండి సార్. ఇది నిజమా? ఏంటి?
సార్ ప్రీమాచ్యూర్ ఇజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం అనేవి టోటలీ డిఫరెంట్. రైట్. ఓకే సార్. ఓకే. ఎవరికైనా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఒక్కసారి కలిచారనుకోండి ఎవరైనా, బక్కగా ఉంటాడు, ఎలాగుంటాడు, అవును. కలుస్తాడు, వీర్యం వెళ్ళిపోతుంది ఒకసారి. వెళ్ళిన తర్వాత స్పామ్స్ ఉంటాయి, అప్పుడు ఆ ఓవ్యులేషన్ అయితే పిల్లలు పుడతారు. ఆ, దట్ డజంట్ మీన్ అతను చాలా బలవంతుడు, అతను గంటలు చేస్తాడు, అట్లా కాదు. వేరే yes. రోజు పోతే మళ్ళీ దాని వెళ్ళిపోతుంది, ఆమె సాటిస్ఫై అవ్వదు, కానీ ఆమె మదర్ అయిపోతుంది, అవును. ఇతను ఫాదర్ కూడా అయిపోతాడు. ఓకే. ఇక అలాగే వాళ్ళది నెక్స్ట్ కూడా అట్లనే అవుతుంది. ఓకే. నెక్స్ట్ బాబు కూడా అయిపోతాడు ఆ, అట్లా. కానీ ఏంటంటే ఈ ప్రాబ్లం అయితే ఉంటది వాళ్ళకు. ఓకే. అంటే ఇద్దరు కొడుకులైన తర్వాత కూడా కూడా- నాకు విడాకులు కావాలంటుంది, ఎందుకంటే ఇతను సాటిస్ఫై చేయలేకపోతున్నాడు అని చెప్తారు. దట్ మీన్స్ మీరు ఒకవేళ పిల్లలు అవుతే ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ లేదని చెప్పలేరు. ఒకవేళ ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నా కానీ ఈ ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని కూడా వేరే అతనితో పారిపోయింది. బా. అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. ఓకే. అయితే పిల్లల్ని చూసి మీరు నిర్ధారించలేరు. ఏంది అతను మగాళ్ళు అంటలేవు, పిల్లలు ఉన్నారు కదా అంటే నో నో No, అది కాదు. ఓకే. అది ఓకే. కాదు. సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మీకు గ్రీన్ చాలా సిగ్నల్ ఇచ్చేది ఇంపార్టెంట్ అమ్మాయి. రైట్. అసలు లేడీస్ ఏం కోరుకుంటారు సార్? టైమింగ్ బాగుండాలని కోరుకుంటారా, సైజ్ పెద్దగా ఉండాలని కోరుకుంటారా, లేదంటే ఎమోషనల్ కనెక్ట్ కోరుకుంటారా, అసలు ఏం కోరుకుంటారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటారు అమ్మాయిలు. సామాన్యంగా ఏంటంటే అమ్మాయిలు ఏం కోరుకునేది ఏంటంటే, మాకు అంటే వాళ్ళకి ఏది ఎలా ఉన్నా మా అదృష్టం అని యాక్సెప్ట్ చేసుకుంటారు, చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా చాలా ఏదైనా. మంది. అవును. కానీ ఆర్గానిజం అయితే రావాలి కదా, కరెక్ట్. భావి ప్రాప్తి రావాలి, కరెక్ట్. ఏంది రిజల్ట్ రావాలి ఏదైనా చేస్తే. అంతే కదా. మనం ఏదైనా మాట్లాడుతున్నా ఏదో రిజల్ట్ రావాలి, రిజల్ట్ లేదంటే లేదు లైఫ్లో. ఉమ్. అయితే ఎందుకు చేస్తున్నాం అది సెక్స్? భావి ప్రాప్తి. అదే రావట్లేదు, అదే కలగట్లేదు, అయితే ఆమె ఎందుకు ఇది అన్నట్టు ఉంటుంది. చిన్నగా ఉంది పెద్దగా ఉంది అది వేరే విషయం. ఆ, చెప్తారు వాళ్ళు, నేను చాలా చిన్నగా ఉంది నాకు సార్. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చి నాకు చెప్తున్నాడు, సార్ నా మరదలతో ఫిక్స్ అయింది నా పెళ్ళి, నేను వెళ్ళాను, అసలు నేను చేద్దామని అనుకుంటున్నప్పుడే ఏంది నీది ఇట్లా చిన్నగా ఉంది అని చెప్పేసిందంట. అర్థం పాడే ఇక అతను అక్కడ అసలు ఎరెక్షనే రాలేదు, అట్లా చెప్తుంది సార్, ఏం చేయాలి నాకు అని వచ్చేసాడు. ట్రీట్మెంట్ చేయించి అని కూడా చెప్పేసిందంట. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఓకే. ఇంకో పేషెంట్ వచ్చి నాకు ఏం చెప్తున్నాడంటే, సార్ నేను కలిశాను, చేస్తూ ఉంటేనే మధ్యలో అంటే నాకు అసలు అనిపించట్లేదు లోపల ఉన్నట్టు అని చెప్తుందంట. అంటే అంత సన్నగా ఉంది, లావు ఉండాలి, నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో అని చెప్పింది. ఇక అతను అక్కడ ఫినిష్. ఇదేందని అసలు నాకు చాలా టెన్షన్ అవుతుంది సార్, ఏం చేయాలో నాకు భయం అవుతుంది సార్, బుగులు అవుతుంది సార్, పెళ్లి చేసుకోవాలన్నా లేదా అని. సూసైడ్ల వరకు కూడా చాలా మంది అదే చెప్తారు, అవన్నీ చెప్పొద్దు అంటారు. నేను నా దగ్గర పేషెంట్స్ అతను మీరు ఒకవేళ నాకు తగ్గుతుంది అని చెప్తేనే తగ్గుతుంది, లేకపోతే తగ్గదు. డిసప్పాయింటెడ్ పేషెంట్స్కి మా దగ్గర అసలు నో హోప్. అసలు మీరు వచ్చారనుకోండి, నేను ఏమవుతుందో లేదంటే వాళ్ళకి తగ్గదు. అంతే కదా. నేను ఈయన దగ్గర పోతున్నాను, నాకు తగ్గుతుంది ఇప్పుడు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని వస్తేనే తగ్గుతుంది. అది చెప్తాను నేను. కాన్ఫిడెన్స్ సగం మందు. నెగటివ్ ఎప్పుడు తీసుకోవద్దు. అంటే ఒట్టిగానే టెన్షన్ కదా సార్, తీసుకొని ఆడపోయి నాకు తగ్గలేదు, ఏదో నేను అది చేసుకుంటా అంటే మనకు టెన్షన్ కదా. ఏ డాక్టర్ అయినా సరే ట్రీట్మెంట్ మంచిగా కావాలని ఇస్తారు. ఇక మందులు ఎలా పనిచేస్తాయి ఏంటి అదంతా మన ట్రాక్ రికార్డ్, మనం ప్రే చేయాలి, మంచిగా ఉండాలి, ఏమంటే చేయాలి. ఎక్సర్సైజ్ చేయమంటే అది చేయరు, వర్కౌట్ చేయమంటే జిమ్ చేయమంటే అది చేయరు. కానీ ఏంటంటే మళ్ళీ అంగం గట్టిగా ఉండాలి, మళ్ళీ పోయి మందు తాగుతారు, సిగరెట్లు, పబ్బులు, పార్టీలు అవన్నీ ఉంటాయి, మళ్ళీ మరదలు ఉంటది, మళ్ళీ ఏదో లవర్ ఉంటది, మళ్ళీ ఆడపోయిన తర్వాత అంటే. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే భార్యతో అంటే మీరు కలుస్తున్నారంటే అది రైట్, ఎవరు మీరు అడగరు, మీరు మంచిగా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, పోయి వాళ్ళ ఎవరైనా ఉంటారు లవర్ ఎవరితో కలుస్తారు, ఎవరు చూస్తారు ఏమో ఆ భయం ఉంటుంది. ఆ భయంలో పర్ఫామ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు పడిపోతుంది, ఇక భయపడతారు, అయ్యో నేను చేయలేకపోయాను. ఆమె కూడా ఇమ్మాచ్యూర్ ఉంటుంది, అవును ఏం చేయలేకపోతే ఏమో అట్లా. కొంతమంది ఒక పేషెంట్ వచ్చి, సార్ నేను అంటే పెళ్ళికి ఫిక్స్ అవుతుంది, నేను ఆంటీ దగ్గర వెళ్ళాను సార్, వెళ్తే ఆమె చెప్పింది నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో, అంత లేదు అని చెప్పిందంట. అయితే ఇలాంటివి చాలా సందర్భాలు ఉంటాయండి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మీరు చెప్పేది ఏం కోరుకుంటారు వాళ్ళు,
అని మీరు ప్రశ్నించారు నాకు. లేడీస్ అసలు ఏం ఏం కోరుకుంటారు కోరుకుంటారు? సైజా? అదే సైజ్ డెఫినెట్లీ మ్యాటర్స్. చాలా మందికి కావాలంటారు. కానీ దొరకకపోతే అడ్జస్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. కానీ అలాగే వాళ్ళకు భావి ప్రాప్తి వస్తుంటే, వాళ్ళకు ఇంట్రెస్ట్ వస్తుంటే హ్యాపీగా ఉంటారు. అది లేదు, ఇది లేదు అంటే డైరెక్ట్ కొంతమంది ఇవాళ రేపైతే డైరెక్ట్ చెప్పేస్తున్నారు. వా. ట్రీట్మెంట్ చేయించుకో. లేదు నాకు సరిపోవట్లేదు. ఏం చెప్తాను అట్లా ఇలాంటి కేసెస్